అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో మొత్తానికైతే మనం జూలై 16th ఆఫ్టర్నూన్ అయితే 1:30 అయితే అవుతుందన్నమాట. సో ఈరోజు అప్డేట్ ఏమేమి ఉన్నాయి. సో నిన్నైతే నేను కొంచెం రాలేదు. నిన్న కొంచెం నా మొబైల్ కొంచెం ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. సో అందువల్ల నేను రాలేకపోయాను. సో ఈరోజు అయితే మొబైల్ అయితే రిపేర్ చేయించుకొని రావడం జరిగింది మన బడా గణేష్ దగ్గరికి అయితే. సో ఈరోజు అయితే మనకు ఆఫ్టర్నూన్ ఏమేమి అప్డేట్స్ ఉన్నాయని మొత్తం దగ్గరికి వెళ్ళి అయితే మీకు డీటెయిల్ అయితే చూపిస్తాను. లేట్ చేయకుండా అయితే మనం వీడియోలకి వెళ్ళిపోదాం. జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్. జూలై 16th ఆఫ్టర్నూన్ 1:30 అయితే అవుతుందన్నమాట. సో ఈరోజు మనకు హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే ఏమేమి అప్డేట్స్ ఉన్నాయనేది మీకు దగ్గరికి అయితే చూపిస్తాను. సో ఇదే లాంగ్ చూసుకోండి ఏ విధంగా అయితే వర్క్స్ అక్కడ జరుగుతున్నాయో. సో ఒకసారి జూమ్ కూడా వేసాను చూడండి. సో అదేవిధంగా మనకి ఈసారి అయితే మహాగణపతి హైదరాబాద్ బడా గణేష్ వచ్చేసి మనకు సప్తముఖ మహాగణపతి అయితే దర్శనం ఇవ్వబోతున్నాడు అన్నమాట. సో దగ్గరికి వెళ్ళి అయితే మనం చూపిస్తాం ఒకసారి క్లియర్గా. సప్తముఖ మహాగణపతి అంటే మనకు ముఖాలు వచ్చేసి 7 వస్తాయన్నమాట. వెనకాల చేతులు వచ్చేసి 14 చేతులతో అయితే మనకి ఈసారి దర్శనం అయితే ఇస్తున్నాడు అన్నమాట ఆ మహాగణపతి. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు. మీరైతే చూస్తున్నారైతే స్వామివారి ఏదైతే మనకు తల ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఆల్మోస్ట్ ఎంత పెద్దగా ఉందో, చాలా అంటే చాలా పెద్దగా. అన్నవాళ్ళు అయితే వెల్డింగ్ చేస్తున్నారు. నిన్న అయితే నేను ఈ అప్డేట్ అయితే మిస్ అయిపోయింది గైస్. ఎందుకంటే నా ఫోన్ వచ్చేసి రిపేర్ అయింది కాబట్టి నేను ఈరోజు చేసుకొని అయితే స్పాట్లో అయితే నేను మధ్యాహ్నం అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మీకు ఇప్పటి నుంచి అయితే అప్డేట్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో చూసుకోవచ్చు స్వామివారి ఏదైతే మనకు ముఖ భాగం ఉందో అదే వచ్చేసి మనకి ఇదే అన్నమాట. మెయిన్ ముఖ భాగం అనేది ఇదే అన్నమాట మెయిన్. సో మనకు రాడ్లతో అయితే అన్నవాళ్ళు అయితే ఇక్కడ రౌండ్గా అయితే చేసేసి పెట్టుకున్నారు. సో చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ రాగానే మనకి ఇక్కడ కిరీటం కూడా కనిపిస్తుంది అనమాట. ఈ భాగం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కిరీటం అనమాట. ఇది చూసుకోండి ఆల్మోస్ట్ ఎంత పెద్దగా ఉందో. స్వామివారి ఆల్మోస్ట్ తల అనమాట ఇది. ఈ నిన్న వర్క్స్ అయితే అన్నవాళ్ళు అయితే ఇక్కడ ఇంకా చేస్తున్నారు. రౌండ్గా అయితే ఇట్లా రాడ్లతో అయితే వంకరగా వేసుకొని అయితే ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి ఇట్లా ఏ విధంగా అయితే మనకు రౌండ్గా పెట్టేశారో ఇట్లా ఈ స్వామివారికి ఏదైతే రౌండ్గా పెట్టేశారో ఆ విధంగా అక్కడ వరకు అయితే పెట్టేస్తారన్నమాట. సో అదేవిధంగా మనకు స్వామివారిది ఏదైతే బేస్ ఏదైతే ఉందో సో చూసుకోవచ్చు స్వామివారి బేసు. అదేవిధంగా మనకు స్వామివారిది ఇంకోటి అప్డేట్ ఏంటంటే మనకు మొన్న తీసినప్పుడు అయితే బ్లాగ్లో ఇవైతే లేవన్నమాట. కొంచెం పెంచేసుకున్నారు అనమాట సైజ్ అయితే. చూసుకోవచ్చు అన్నవాళ్ళు రాడ్లు అయితే ఏ విధంగా పెంచేసుకున్నారో కొంచెం ఎక్స్టెండ్ అయితే వేసుకున్నారు అనమాట. సో స్వామివారి ఏదైతే లిఫ్టింగ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ లిఫ్టింగ్ అనేది ఆల్మోస్ట్ మనకు తాకకుండా అయితే భక్తులకి ఏదైతే తాకకుండా ఆల్మోస్ట్ అయితే మనకి లిఫ్టింగ్ అయితే పెంచేసుకున్నారు. అదేవిధంగా స్వామివారు ఏదైతే రాడ్లతో ఉందో ఆ సన్నరాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆడి వరకు అయితే కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. సో చూసుకోవచ్చు మీరు ఆల్మోస్ట్ అయితే ఆడి వరకు అయితే కంప్లీట్గా పెంచేశారు. అదేవిధంగా స్వామివారు ఏదైతే మనకు పీఠం ఏదైతే ఉందో సో స్వామివారి పీఠం కూడా చూసుకోవచ్చు. స్వామివారి పీఠం కూడా ఆల్మోస్ట్ రాడ్లు అయితే సన్న రాడ్లతో అయితే మనకు ఆల్మోస్ట్ ఫిక్సింగ్ అయితే చేయడం జరిగింది మొత్తం టోటల్ అయితే. ఇక్కడ భక్తులు కూర్చోవడానికి నిలవడానికి కూడా ఏమైనా చేస్తారేమో అంటే ఇంకా చేయలేదు, అది కూడా పెడతారు. సో ఆల్మోస్ట్ అయితే అన్న వాళ్ళైతే ఈ రాడ్ అయితే కొట్టడం జరిగింది. అటు సైడ్ ఏ విధంగా కొట్టారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనకు ఆ లిఫ్టింగ్ పోల్ అయితే ఏదైతే ఉందో రాడ్ అది కూడా మనకు కవర్ చేయడం జరిగింది అనమాట. సో చూసుకోవచ్చు ఒకసారి మీరు. ఆల్మోస్ట్ అయితే మనం మొన్న బ్లాగ్ నుంచి మనం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఏదైతే కాళ్ళు ఇక్కడనే పెట్టేశారన్నమాట. సో చూసుకోవచ్చు. సో అక్కడైతే శిల్పి రాజేంద్ర అన్న గారు అదేవిధంగా సందీప్ మామగారు అయితే అక్కడైతే చూస్తున్నారు చూడండి. మొత్తం ఆట గురించి అయితే మొత్తం కళాకారుల కమిటీతో అయితే మాట్లాడుతున్నారు. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. ఆల్మోస్ట్ అయితే మనకు ఏదైతే 70 feet ఫుల్ ఉందో ఆల్మోస్ట్ అయితే అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో చూపిస్తాను చూడండి పై వరకు. ఇంకొంచెం లాంగ్ వ్యూ కూడా చూపిస్తాను. ఏదైతే మనకు పై వరకు ఆ 70 feet పోల్ అయితే ఏదైతే ఉందో అక్కడ వరకు అయితే మనకు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేసేసారన్నమాట. సో చూసుకోవచ్చు మీరు ఆల్మోస్ట్. అదేవిధంగా మనకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మొత్తం అయితే కవర్లు అయితే కప్పడం అయితే జరిగింది. సో యాక్చువల్గా అయితే నేను పోయిన బ్లాగ్లో చూపించినప్పుడు అయితేనేమో ఆల్మోస్ట్ కప్పేశారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనకు స్వామివారు ఏదైతే ఇక్కడ మనకు రైట్ మండపం ఏదైతే ఉందో ఆ రైట్ మండపం దగ్గర కూడా ఆల్మోస్ట్ అయితే కప్పడం అయితే జరిగిందనమాట. సో చూసుకోవచ్చు. అదేవిధంగా స్వామివారికి ఏదైతే మనకి ఇక్కడ మనం మొన్నటి వరకు చెప్పుకున్నాం ఆల్మోస్ట్ అయితే సన్నరాళ్లతో అయితే
ఆల్మోస్ట్ అయితే వెల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా కొంచెం అయితే మనకు ఎక్స్టెండ్ చేసుకున్నారు అనమాట. వెనుక భాగం చూసుకున్నట్లయితే కొంచెం బెండ్ చేసుకున్నారు. అది ఒక పీఠం లాగా పెట్టేసుకున్నారు చూడండి బ్యాక్ డ్రాప్లో. అదేవిధంగా మొత్తానికి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ ఈ విధంగా వర్క్స్ అయితే జరిగింది మనకి రైట్ సైడ్ మండపంలో. పైన కూడా చూసుకున్నట్లయితే మీరు పైన కూడా యాక్చువల్గా వర్క్ అయితే జరిగిందనమాట. పైన కూడా చూసుకోవచ్చు మీరు. ఫ్రేమ్ ఏదైతే ఉందో ఫ్రేమ్ కట్టేశారు. అదేవిధంగా సన్నరాళ్ళతో అయితే ఆల్మోస్ట్ అక్కడ లాస్ట్ వరకు అయితే మనకు వాళ్ళు ఫిల్అప్ చేయడం అయితే జరిగిందనమాట. సన్నారాళ్ళతో మొత్తం కవర్ చేసి పారేశారు. సో రైట్ మండపం వచ్చేసి మనకి ఇది అనమాట ఈరోజు అప్డేట్. సో అదేవిధంగా మనకి ఇక్కడ కూడా ఏదైతే మనకు డొనేషన్ కౌంటర్ ఏదైతే ఉందో ఈ డొనేషన్ కౌంటర్లో కూడా మనకి ఆల్మోస్ట్ అయితే మనకి ఇక్కడ పోస్టర్ అయితే పెడతారనమాట. ఇదే డొనేషన్ కౌంటర్లో. సో డొనేషన్ కౌంటర్లో ఇక్కడైతే మనకు అన్నవాళ్ళు ఒక కుండ అయితే పెట్టడం జరుగుతుంది. ఎవరైనా దాతలు ఏమైనా హుండీలో వేయాలనుకుంటే ఇక్కడైతే పెడతారు. ఏమైనా పోస్టర్ అయినా రిలీజ్ అయితే ఆల్మోస్ట్ అయితే ఇక్కడైతే కట్టించడం అయితే జరుగుతుంది అనమాట. కానీ ఇంకా ఇంతవరకు పెట్టలేదు. ఆల్మోస్ట్ ఈ రోజైనా కావచ్చు రేపైనా కావచ్చు ఎనీ టైం ఎప్పుడైనా మనకు పోస్టర్ అయితే రివీల్ చేస్తారనమాట. శిల్పి రాజేందర్ అన్న గారు, అదేవిధంగా ఇక్కడ సందీప్ రాజ్ కుమార్ బామ్మ గారు కూడా ఇక్కడైతే స్పాట్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఏదైతే ఇది మనకు డొనేషన్ కౌంటర్ షెడ్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా అయితే సో ఆల్మోస్ట్ అంటే మనకు సెక్యూరిటీ అన్న వాళ్ళ దగ్గర వచ్చేసి మార్నింగ్ ఒక ఇద్దరు ఉంటారు, మన నైట్కి ఒక ఇద్దరు అయితే ఉంటారు అనమాట. ఆల్మోస్ట్ అయితే చేంజ్ అయితేనే ఉంటారు. ఏదైతే రోడ్ చూస్తున్నామో ఇదే రోడ్ అయితే రేపటి నుంచి అయితే మనకు ఫుల్ అయితే జనాలు అయితే కనిపిస్తారు అనమాట. ఆల్మోస్ట్ అయితే ఇంకా సెక్యూరిటీ జనాలు అయితే పెంచుతారు. సో ఇది ఆర్చ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆర్చ్, అదేవిధంగా అక్కడ కూడా ఆర్చ్ అయితే కంప్లీట్గా కట్టడం అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ అయితే మనకు స్వామివారి ఏదైతే తలభాగం ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి 7 తలాలు వస్తాయి. మనకు అది మెయిన్ తల అన్నమాట. అది మధ్యలో మెయిన్ భాగం అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా రెడీ చేస్తున్నారు చూసుకోండి. ఇక్కడ కూడా అన్నవాళ్ళు రెడీ చేస్తున్నారు. ఇక్కడ కూడా రెడీ చేసి ఆల్మోస్ట్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ఒక అలా అయితే కిరీటం అయితే పై దాకా వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇక్కడ 1 2 3 4 5 జస్ట్ ఒక 6 వేసాను అనమాట. ఇంకొకటి రెడీ కావాలి. సో ఆల్మోస్ట్ అయితే మనకు 6 వేసి పెట్టారు. అదేవిధంగా నిన్న అయితే లిఫ్టింగ్ వేశారనమాట. స్వామివారి ఏదైతే మనకు బొజ్జ భాగం ఉందో ఆ బొజ్జ ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ దగ్గర 13-12 ఫీట్ల హైట్ అయితే ఉంటాను అనమాట. 14-13 ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటారో ఒక కామెంట్ చేయండి. సో కింద నుంచి పైదాకా అయితే మనకి ఇక్కడైతే గోడకైతే మనకు సపోర్టింగ్గా నిలబెట్టడం అయితే జరిగిందనమాట. సో మెడ భాగం ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు స్వామివారికి ఏదైతే తల అయితే రెడీ అయిపోతుందో అక్కడ ఆల్మోస్ట్ తల రెడీ అయిపోతే ఆల్మోస్ట్ అయితే మనకు ఒక క్రేన్ తీసుకొచ్చి స్వామివారి ఏదైతే బేస్ ఏదైతే ఉంటుందో ఆ బేస్ మీద అయితే పెట్టడం జరుగుతుంది. క్రేన్ సాయంతో అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ కాలు, అదేవిధంగా తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్వామివారి బొజ్జ, తర్వాత హ్యాండ్స్ ఏదైతే స్వామివారికి నెక్స్ట్ మనకు వెనకాల సైడ్ 14 హ్యాండ్స్ 7 తలాలు ఏ విధంగా వస్తున్నాయి అవి కూడా మొత్తం సెట్ చేసి పెట్టడం అయితే జరుగుతుంటుంది. సో ఇక్కడ కూడా పెట్టారు చూసుకోండి. మనకి ఏదైతే మనకు లెఫ్ట్ సైడ్ మండపం ఉందో ఆ మండపంలోనే మనకి ఇక్కడైతే పెట్టడం అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా 2 పెట్టేశారనమాట. ఆల్మోస్ట్ ఈరోజు అప్డేట్ అయితే చాలా అంటే చాలా జరిగిందనమాట. నిన్న చాలా మిస్ అయిపోయాను నేను, కొంచెం నా ఫోన్లో నెట్ వర్క్ అయి ఉండి. సో అదేవిధంగా నేను షాప్కి వెళ్ళి రిపేర్ చేయించుకొని మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం మీకు ఇమ్మటిని అప్డేట్ ఇవ్వాలనే ఆశతో అయితే నేను త్వరగా అయితే రావడం అయితే జరిగింది ఇక్కడికి హైదరాబాద్ మహాగణపతి దగ్గరికి అయితే. ఈసారి మనకు గణపతి వచ్చేసి సప్తముఖ అంటే 7 ముఖాలతోటి, అదేవిధంగా 14 చేతులు అయితే బ్యాక్ డ్రాప్లు అయితే వస్తుంది అనమాట. సో ఈరోజు అప్డేట్ వచ్చేసి ఇదే అన్నమాట. సో చూసుకోవచ్చు మనకు అక్కడ ఏదైతే కనిపిస్తుందో మనకు డొనేషన్ కౌంటరు సేమ్ మనకు ముందరనే గణేష్ ముందరనే అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ రూటే వచ్చేసి మనకు ఐమాక్స్ వెళ్తుంది. అదేవిధంగా అటు సైడ్ వెళ్తేనేమో మనకు వచ్చేసి హైదరాబాద్ మెట్రో స్టేషన్, రైల్వే స్టేషన్, ఇక్కడ ముందరికి వెళ్తే లక్కీ కపూర్. సో ఈరోజు అయితే కొంచెం రష్ తక్కువ ఉండదు. రాంగరంగా అయితే జనాలు పెరిగిపోతారు. ఈవినింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ అయితే పెరిగిపోతున్నారు అనమాట. సో అదేవిధంగా కొంచెం సెక్యూరిటీ కూడా అన్న వాళ్ళు కమిటీ వేసి వాళ్ళని కూడా పెంచడం జరుగుతుంది. కొన్ని రోజులు అయితే ఇక్కడ కూడా మొత్తం రోడ్ అయితే బంద్ చేస్తారనమాట. ఎందుకంటే ఏదైతే మనకు హైదరాబాద్ గణేశుడు అయితే రెడీ అవుతుందో సో ఆల్మోస్ట్ అయితే కళాకారులు అయితే ఇంకోటి అప్డేట్ ఏంటంటే కార్పెంటర్ వర్క్స్ వాళ్ళు అన్న వాళ్ళు అయితే ఊరికి వెళ్ళడం జరిగిందన్నమాట. నిన్ననే 3 మధ్యాహ్నం వరకు ఉండే వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే వాళ్ళ వర్క్స్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయి. అందుకని చెప్పేసి వాళ్ళు ఒక 2-3 డేస్ అయితే ఊరికైతే వెళ్ళడం అయితే జరిగిందనమాట నిన్న మధ్యాహ్నం. సో ఇది కూడా నేను మిస్ అయిపోయాను.
అన్న వాళ్ళు ఇంతకుముందు వచ్చి అన్నను అడుగుతాయి అన్న వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ అయితే కార్పెంటర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. కంప్లీట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ అయితే వాళ్ళు ఇక్కడ లేరు. అదేవిధంగా మనకు మట్టి కళాకారులు ఎప్పుడైతే వస్తారో వాళ్ళు వచ్చినప్పుడు ఇది ఆల్మోస్ట్ అయితే మన గణపతిని ఇక్కడ పోల్కి అయితే నిలబెట్టేస్తారో అప్పుడైతే వాళ్ళు కూడా అయితే మట్టి వచ్చినాయమనే వాళ్ళు రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా అయితే కళాకారులు అన్న వాళ్ళు అయితే మట్టి కళాకారులకు కొంచెం సపోర్ట్ చేస్తారనమాట. ఇక్కడ కార్పెంటర్ వర్క్స్ కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. 2-3 డేస్లో అయితే వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ అయితే పోస్టర్ అయితే ఈరోజు రేపు ఎల్లుండి ఈ 2 డేస్లో అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అవుతుంది అనమాట. అది మాత్రం పక్కా నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను, పక్కా అప్డేట్ ఇస్తాను మీకు. అది ముందుగానే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. సో ఏది మిస్ చేయను. సో అదే విధంగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా గణేష్ని అప్డేట్ ఇవ్వాలంటే మీరు కామెంట్ చేయండి. నేను అక్కడికి వెళ్ళి అయితే వీడియో తీసి అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది 100%గా. సో ఇది ఈరోజు అప్డేట్ వచ్చేసి అందరికీ జై శ్రీ గణేష.